పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబు నాయుడు మ్యాజిక్ ఓకేనా? మహారాష్ట్ర ఎన్నికలలో బాబు ప్రచారం. ఎన్డీఏ కూటమి తరఫున మహా ఎన్నికలకు అక్కడ బాబు మ్యాజిక్ పనిచేస్తుందా? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుండి మహారాష్ట్రలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రకు వెళ్తారు. ఈ నెల 20న 4 రోజుల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో మహాయుతి కూటమిగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న నాందేడ్, షిరిడి తదితర జిల్లాలో వీరు ప్రచారం చేయనున్నారు. తొలుత శుక్రవారం ఢిల్లీ చేరుకునే చంద్రబాబు బీజేపీ పెద్దలతో అక్కడే భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు ఇతర నేతలను కూడా కలుస్తుంటారు. పోలవరం నిధులు, రాజధాని రుణం వంటి అంశాల పురోగతిపై వారితో చర్చించనున్నారు. అనంతరం రాత్రికి ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబై చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నేరుగా ముంబైకి చేరుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రచార పర్వంలోకి అడుగుపెట్టనున్నారు. 2 రోజుల పాటు వారు అక్కడే ఉండి బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా కూటమి రాక, డబుల్ ఇంజన్ సర్కార్ విజయవంతం, పెట్టుబడులు, మోదీ ఇమేజ్తో సహా దేశంలో సుస్థిరత వంటి అంశాలను ప్రచారం చేయనున్నట్లు తెలిసిందే. దీనిపై కూడా బీజేపీ కొంత బ్రీఫ్ చేసింది. ప్రధానంగా నరేంద్ర మోదీ ఇమేజ్ ద్వారా భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా శనివారం, ఆదివారం వరుస మీడియా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ఇక పవన్ కళ్యాణ్ షిరిడీలో ప్రత్యేకంగా ప్రచారం చేయనున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా బీజేపీ పెద్దల కోరి మేరకు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి 2 నేతలు వెళ్తుండడం గమనార్హం. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.